Hi everyone, welcome to my channel Sanskrit classes by Karuna. Degree first year, second sem. మనకు పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 5లో అండ్ పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 8లో వైజ్ఞానిక బృహత్ సంహిత మనకి ఎస్సే ఉంటుంది. పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 8లో మనకి ఎస్సే ఉంటుంది. వైజ్ఞానిక బృహత్ సంహిత 15 మార్క్స్. అండ్ పార్ట్ ఏలో కవి పరిచయం ఉంటుంది. సేమ్ లెసన్ కవి పరిచయం ఉంటుంది 5 మార్క్స్. పార్ట్ ఏ 5th క్వశ్చన్లో ఆచార్య పుల్లెల శ్రీరామచంద్ర కవి పరిచయం ఉంటుంది. కవి పరిచయం లిఖతాన్ని ఇస్తారు. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్ర కవి పరిచయం. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు అక్టోబర్ 23, 1927 తేదీన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా యందలి హిందూపురం అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సత్యవతి, సత్యనారాయణ శాస్త్రి. వీరు తన తండ్రి వద్దనే సంస్కృతం, తెలుగు, సంస్కృత వ్యాకరణ శాస్త్రం నేర్చుకున్నాడు. మరియు కాళిదాసు మొదలగు వారి యొక్క కావ్యములను అభ్యసించారు. వీరు తన 14వ ఏటనే సుబ్బలక్ష్మి అనే యువతిని వివాహం చేసుకున్నారు. నెక్స్ట్ విద్యాభ్యాసం. తర్వాత చెన్నై నగరమునకు వెళ్ళి అచ్చట ప్రభుత్వ సంస్కృత కళాశాలలో విద్యను అభ్యసించారు. వేదాంత శిరోమణి అనే పరీక్ష యందు ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత 1948వ సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి మరి ఆ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే గురువుల వద్ద న్యాయశాస్త్రం, వ్యాకరణ, అద్వైత వేదాంతం, సాహిత్య శాస్త్రము నేర్చుకున్నారు. మరి గొప్ప ప్రావీణ్యమును సంపాదించారు. రచనలు, సన్మానాలు. అలంకారక చక్రవర్తి అని చెప్పేసి గురువులచే ప్రశంసించబడ్డారు వీరు. మరి సాహిత్య ప్రసిద్ధమైన అన్ని గ్రంథములకు అంటే బాలానందిని అను వ్యాఖ్యానమును తెలుగులో వ్రాశారు. మరియు అలంకార శాస్త్రీతిహాసం అను గ్రంథమును వ్రాశారు. ప్రాచీన సాంప్రదాయములను అనుసరించి ఆధునిక కాలానుగుణంగా కౌండిన్య స్మృతి అనే గ్రంథమును రచించారు. మరి అంతేకాకుండా వీరు భరతముని నాట్యశాస్త్రము, మహాభారత సార సంగ్రహము, పాశ్చాత్య తత్వశాస్త్రం యొక్క ఇతిహాసము, హిందూ మతం, శ్రీమద్ భగవద్గీత మొదలైన ప్రసిద్ధ గ్రంథములను రచించారు. మరి వీరికి సన్మానములు: వేదాంత శిరోమణి, విశ్వభారతి, కాళిదాసాభిజ్ఞరత్న, మహామహోపాధ్యాయ, వాచస్పతి, ప్రతిభామూర్తి మొదలైన బిరుదులచే వీరు గౌరవించబడ్డారు. మరి గీతాంజలి మరియు సుసంహిత భారతం అనే రచనలు రచించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచే వీరు విశేషముగా సన్మానించబడ్డారు. ఇది వీరి యొక్క కవి పరిచయం. మరి తెలుగులో కూడా రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. కవి పరిచయం రాయాలి, విద్యాభ్యాసం, రచనలు, సన్మానాలు. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఇంట్రడక్షన్. Professor Pullela Sri Ramachandra was born in the village of Indupalli in the district East Godavari in Andhra Pradesh on 23rd October 1927. His parents were Satyavati Satyanarayana Shastri. These scholars learned Sanskrit, Telugu, Sanskrit grammar and the works of Kalidasa in the presence of his father. He married a lady named Subbalakshmi at the age of 14. Education. Later, this poet went to Chennai and there he studied in Government Sanskrit College and also he passed the exam Vedanta Shiromani. After he joined the teaching profession in the year 1948 and he continued the study of logic, grammar, philosophy, poetry, etc. and attained the great scholarship. Works, honors. He was praised by preceptors as Alankarika Chakravarti and he wrote Balanandini commentary in Telugu to almost all the famous Sanskrit works and also he wrote a book Alankara Sastritihasa. He wrote the book Kaundinya Smriti following the ancient tradition and the for modern tradition. He also wrote some other famous works, namely Bharatamuni Natyashastra, Mahabharata Sara Sangraha,
పాశ్చాత్య తత్వ శాస్త్రేతిహాస ఇతిహాస, పాశ్చాత్య తత్వ సాహిత్య ఇతిహాస, హిందూ మతం, శ్రీమద్ భగవద్గీత ఎక్సెట్రా. This poet was honored with the title such as Vedanta Shiromani, Vishwabharati, Kalidasa Vignaratna, Mahamahopadhyaya, Vachaspati, Pratibhamurti, etc. He was honored with the special award from the government of Uttar Pradesh for his works Susamhita Bharatam and Geetanjali. ఈ విధంగా మనము తెలుగు రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు. మరి ఇంట్రడక్షన్ రాయాలి, ఎడ్యుకేషన్, వర్క్స్, హానర్స్ రాయాలి. ఇది మనకు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్ర కవి పరిచయం. ఇది పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 5లో ఉంటుంది, 5 మార్క్స్. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.